నంద్యాల రైల్వే స్టేషన్కు నూనెపల్లి నుంచి వచ్చే రహదారి పక్కన ఉన్న వినాయక గుడి నాగులకట్ట శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి, పరమేశ్వరుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ రాఘవేంద్ర స్వామి నవగ్రహ చిన్న మండపాలు పూర్వం నుంచి ఏర్పాటు చేసుకుని మూలసాగరం, నూనెపల్లి, సాయిబాబా నగర్, ఎంఎస్ నగర్ తదితర కాలనీల భక్తులు పూజలు చేసుకుంటూ తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు నారాయణ వారి మిత్ర బృందం ఈ సామూహిక చిరు ఆలయాల్లో ప్రతి పండుగ ఘనంగా జరుపుకొని అటు వెళ్లే బాటసారులకు అన్నప్రసాద వితరణ చేస్తూ వస్తున్నారు. ఉన్నట్టుండి నంద్యాల రైల్వే డివిజనల్ ఓ అధికారి ఇక్కడ ఈ ఆలయాల గోల ఎలా వెంటనే వాటిని తీసేయండి అంటూ నంద్యాల రైల్వే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం సోమవారం రాత్రి ఆలయాల పర్యవేక్షకుడు నారాయణను రైల్వే అధికారులు అదుపులోకి తీసుకుని ఆలయాలపై ఉన్న రేకులు ఉటావుటిన తొలగించారు. ఇది తెలుసుకున్న నూనెపల్లి మూలసాగరం రైల్వే స్టేషన్ ప్రాంతంలోని కాలనీల ప్రజలు, హిందూ సంఘాల ప్రతినిధులు సుమారు 300 మంది ఆలయాల వద్దకు చేరుకొని ఎవరికీ ఇబ్బంది లేని మా ఆలయాలు ఎందుకు తొలగిస్తున్నారని రైల్వే పోలీసులు అధికారులతో వాదనకు దిగారు. రాష్ట్రీయ ధర్మరక్షా దళ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎన్పి నవీన్ గౌడ్, జనసేన పార్టీ నాయకులు చందు సుందర్, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఫోన్ ద్వారా సమస్య తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి రైల్వే అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి దేశ ప్రధాని నంద్యాల జిల్లాకు వస్తున్న సమయంలో ఇలాంటి సరైనవి కావని, భక్తుల మనోభావాలు కాపాడాలని, తొలగించిన రేకుల షెడ్ వెంటనే వేయాలని, పూర్వం నుంచి ఉన్న ఆలయాలు అలానే యథావిధిగా ఉండేలా రైల్వే అధికారులు చూడాలని కోరడంతో రైల్వే అధికారులు వెనక్కు వెళ్లడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో హిందూ సంఘాల ప్రతినిధులు కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్, విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ కాల్వా శేఖర్ తీవ్రంగా ఖండించారు. ఆఫీసులో కూర్చోబెట్టాలంటే అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్లో నాగులకట్ట అనేది ఎంతో ప్రాశస్తమైంది ఈ ఏరియాలో. అంటే ఇక్కడ నాగులకట్ట వీళ్ళ రైల్వే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాగులకట్ట కొత్తగా వచ్చింది కాదండి, దాదాపు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ నాగల పుట్ట ఉంది, ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. దాన్ని బ్యూటిఫికేషన్ చేసినారు తప్ప కొత్తగా వచ్చింది తీసుకొచ్చింది ఏం లేదు. ఎవరైనా భగవంతుడు ఇప్పుడు మనమైనా కానీ కొన్ని టెంపుల్ రీమోడల్ చేస్తుంటాం, రీమోడల్ చేసుకుంటూ పోతుంటాట. రీమోడల్లో భాగంగా ఈరోజు నాగులకట్ట ఎన్నో వేల మంది కుటుంబాలు ఇక్కడ దైవంగా కొలిచే వాళ్ళు, ఇంటి దేవుడు ఉన్నాడు, ఆయన ఎండకి ఎండుతున్నాడు, వానకు నానుతున్నాడు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నదానికి రేకులు ఆచ్ఛాదన ఏర్పాటు చేస్తున్నారు. కానీ పైన ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు, ఎక్స్టెన్షన్ పోలేదు. దాన్ని రైల్వే వాళ్ళు కనీసం ఎలాంటి ఇది కూడా లేకుండా తీపిచ్చేయడం అనేది, నోటీసు ఇవ్వకుండా ఈరోజు అంత దారుణంగా దాన్ని తీపిచ్చడం అనేది, సాటి ఎంప్లాయ్ నారాయణ అది మెయింటైన్ చేస్తున్నాడు. ఒక ఉద్యోగస్తుని పోలీసు వాళ్ళు ఏదో ఒక రౌడీ షీటర్ను తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టడము, సెల్ ఫోన్ లాక్కోవడము, ఏందండి ఇది? అంటే ఏమంత పనికిమాలలో లాగా కనబడుతున్నామో మన హిందువులము. ఒకవైపు ప్రధానమంత్రి మోడీ మన జిల్లాకు వస్తున్నాడు, బీజేపీ నాయకుడు దేశ ప్రధాని మన జిల్లాకు వస్తున్నప్పుడు ఇది వీళ్ళు కావాలని మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి రైల్వే వాళ్ళు చేస్తున్న పని ఇది. దయచేసి ఈరోజు మేము రేకులు వేయాలని చెప్పి అంటున్నాము. మా డిమాండ్ మీరు ఏదో ఆఫీసర్లకు చెప్తాము, వాళ్ళ నుంచి పర్మిషన్ అంటే 100 సంవత్సరాల నుంచి ఉండేదండి అది. అక్కడ గుడి ఆచ్ఛాదన లేకపోవచ్చు, అక్కడ నాగులకట్ట అనేది 100 సంవత్సరాల నుంచి ఉండేది. అప్పటి నుంచి పూజలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని అడ్డుకోవడం అనేది మంచిది కాదు. దయచేసి దీన్ని రాజకీయాలకు అంటగట్టొద్దండి. మీకు అందరికీ చేతులెత్తి ముక్కుతున్నా, దైవం జోలికి రావద్దని చెప్పి మరీ వేడుకుంటున్నా. నా పేరు బొగ్గరపు నారాయణ. నేను ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో గాంధీనగర్లో పనిచేస్తున్నాను. ఇది గత మా నాన్న తండ్రి నుంచి పుట్ట
అప్పటి నుంచి ఉంది. ఇది కొత్తగా వచ్చింది కాదు. వీళ్ళు ఎన్నోసార్లు సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. పుట్టలో మట్టి తీసుకుపోయి కూడా సాయిల్ టెస్ట్ చేసి 60 ఏళ్ళ మ్యాప్ తెచ్చుకొని చూసినారు ఇక్కడ పుట్ట ఉందా లేదా అని. బ్రిటిష్ టైంలో 60 ఏళ్ళ మ్యాప్ తెచ్చి చూసుకొని అప్పుడు నుంచి డెవలప్ అవుతూనే వస్తుంది. నేనేం ఇక్కడ ఏం చేయలేదు. మేమేమన్నా ఇక్కడ డబ్బులు వసూలు చేసుకొని అందరినీ ఇన్సూరెన్స్ అంటే అదే వేల మందికి అన్నదానం. కరోనాలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి రైల్వే ఆర్పిఎఫ్ కూడా 3 నెలలు అన్నం పెట్టా. కావాలంటే అడగండి ఆర్పిఎఫ్. నేను 3 టౌన్ లో కరోనాలో 3 నెలలు పనిచేసిన. కావాలంటే సార్ వాళ్ళు కూడా అన్నారు 3 నెలలు ఇక్కడ అన్నం పెట్టిన ఏకదాటిగా కరోనా టైంలో. అప్పటి నుంచి సార్ కూడా చెప్పిన, సార్ మేమేం చేయలేదు, ఫర్దర్ కనెక్షన్ ఏం లేదు సార్, ఇది కరోనాలో కూడా ఉంది సార్, మా స్థలంలో మేము ఉన్నాం, మీ స్థలంలోకి లోపలికి కూడా ఎంటర్ ఒక్క అడుగు కూడా లోపలికి కాలేదు. 100 సంవత్సరాల నుంచి గుడి ఈరోజు రాజకీయం చేసి నన్ను నేను డ్యూటీ నుంచి వచ్చిన 12 గంటలకు వస్తే నాకు ఏమన్నాడు, రేకులు తీస్తావా తీ, లేకుంటే నేను అరెస్ట్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని రేకులు తీసి, లేకుంటే నేను అరెస్ట్ చేస్తాను, నోటీస్ ఇస్తాను, అది ఇస్తానని చెప్పి చాలా భయభ్రాంతులకు నన్ను గురి చేసినారు వీళ్ళు. రైల్వే ఆర్పిఎఫ్ అయితేనేమి, డిఎన్ గారు అయితే, ఏఎన్ గారు అయితే, ఐఓడబ్ల్యూ గారు ఇట్లా చేసి నేను డ్యూటీ నుంచి వస్తానే 12:30కు డ్యూటీ నుంచి వచ్చినా నేను వస్తానే నా సెల్ తీసుకొని నేను అరెస్ట్ చేస్తున్నాము అని వాళ్ళ జీపులు నన్ను ఎక్కించుకున్నారు. నాకు ముందు ఒక విషయం చెప్పలేదు. 3 నెలల నుంచి వర్క్ జరుగుతుంది, చూస్తున్నారు, పోతున్నారు. నాకు ఒక లెటర్ కానీ ఒక నోటీస్ కానీ నాకు ఒక ఆఫీసుకు పిలిపించి కూడా మాట్లాడలేదు. డిఎన్ కానీ, ఏఎన్ కానీ, ఐఓడబ్ల్యూ కానీ, పీడబ్ల్యూ గారని రైల్వే పోలీసు వాళ్ళు కూడా నన్ను పిలిచలేదు. ఒక్క నోటీసు కూడా ఏమి చేయలేదు. ఈ రోజు జరిగిన కార్యక్రమం చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇది దాదాపుగా రోలపల్లిలో 100 సంవత్సరాలకు పైబడి నాగేంద్ర స్వామి ఉంది. నాగరాజు దీన్ని కష్టపడి ఫస్ట్ నుంచి కూడా నారాయణ కష్టపడి కంటిన్యూగా చేస్తున్నాడు. ఎవరి సహకారము, దీన్ని అందరి సహకారం తీసుకొని నా కార్యక్రమంలో పాల్గొని చేస్తున్నాడు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మనము వేరే స్థలాన్ని ఆక్రమించుకుంటే మనం ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, కానీ ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేసేది అనేది కామన్ గా జరుగుతుంది. ఆడ వర్షానికి తడిచిపోయి ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో దాతలతో ఎంతో కింత డబ్బులు ఇప్పించుకొని ఆయన కార్యక్రమం మొదలు పెట్టాడు. మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక మాట తెలియపరచకుండా మీరు స్టేషన్ తీసుకుపోయి లోపల పెట్టి మళ్ళీ పంపించి తీసేయడం అనేది తప్పు. ఇది ఖచ్చితంగా చెల్లు కూడా గుంజుకున్నారు. ఇది చాలా అమానుషము. హిందూ మతాన్ని అగత్పాతాలనికి తొక్కడంలో మొదటి భాగం అనేది ఇది చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు దీన్ని మొదలుపెట్టి మళ్ళీ రేపు సాయంత్రానికల్లా రేకులేస్తారు, చేసే తీస్తారు. డిపార్ట్మెంట్ తీయమన్నారు కాబట్టి డిపార్ట్మెంటే వేయాలి. మీరు చెప్పిన ప్రకారం మేము లెటర్ కూడా ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా మీరు సహకరించాలా. సహకరించని పక్షంలో మా పని మేము ఖచ్చితంగా చేసుకుంటామని చెప్పి ఖచ్చితంగా మేము దీన్ని స్పందిస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో ఈ జరిగిన కార్యక్రమం ఎటువంటి పరిస్థితులు నేను వదిలిపెట్టేది లేదు. కాబట్టి దీన్ని స్పందించి మీరు పరిగణనలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు, అలాగే ఇక్కడ గుడి నిర్వహిస్తున్న నిర్వాహకులకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న రేకులను తొలగించిన అధికారులను మేము జనసేన పార్టీ తరఫు నుంచి కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. బైరెడ్డి శబరక్క గారికి ఇక్కడ నిర్వాహకులు తెలియజేశారు, అలాగే మేము కూడా తెలియజేశాము. అక్క పాజిటివ్గా స్పందించి ఇలాంటి రేకులు ఏవైతే తీశారో మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేసే విధంగా మేమందరము కలిసికట్టుగా తోడ్పాటు పడి ఈ రేకులను మళ్ళీ పునరుద్ధరణగా చేసి మళ్ళీ భవిష్యత్తులో ఈ గుడికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేమంతా కలిసికట్టుగా ఉండి ఆ ఇబ్బందిని మేము ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాము. అలాగే మేము కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నాం కాబట్టి